మొదటి ప్రశ్నకి 1000 రూపాయలు, 15వ ప్రశ్నకి 1 కోటి రూపాయలు. 15 క్వశ్చన్ ఫస్ట్ అడిగేస్తే ఇన్స్ట్రుమెంట్స్ వాయించారన్నా? వీణ, వీణ. కానీ నేర్చుకోలే. ఆప్షన్స్ ఏమన్నా అన్నా చెప్పేస్తారు ఆన్సర్. పర్లేదు, ఆడుతున్నాం కాబట్టి. బ్యాట్స్మెనా, బౌలరా, ఆల్రౌండరా? ఆల్రౌండ్. ఆల్రౌండర్. నెక్స్ట్ రాజమౌళి సినిమా ఉంది కదన్నా, ఆడక తప్పదులే. మళ్ళీ సైకాటిక్ నవ్వు, ఎందుకు నవ్వుతున్నావు? 1 కోటి రూపాయల ప్రశ్న ముందేసేస్తే బాగుంటుంది కదా అని. అదే ఇది నొక్కితే వచ్చేస్తుంది. 1 కోటి రూపాయలకి 15వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. మరి ఇప్పుడు తప్పైతే తప్పే ఇంటికి వెళ్ళిపోవటం కారేసి. గురుగారే బెటర్గా ఉన్నారే నీకన్నా. నాకంటే టఫ్ క్వశ్చన్స్ కూడా అడగండి గురుగారు, బాగా కొంచెం ఈజీగా ఉన్నాయి. అరే ఏంట్రా ఇది? భయంగా చూశాను. అలా తినడానికి ట్రై చేస్తే కూడా 105 kgs అయిపోయినా. గురించి కూడా చెప్పాలి, నువ్వు ఎలా తినేవాడివి నాకు తెలుసు. పిలిచావు పిలిచావు, ఇప్పుడేమో రౌండ్గా తయారు చేసేస్తాను అంటున్నావు. మూవీలో ఒక స్టైల్లో పరిగెడతావు ఇలా. ట్రెడ్మిల్ కూడా కదా అలాగేనా? ట్రెడ్మిల్ మామూలుగా పరిగెత్తాను. స్టైల్గా ఎందుకు పరిగెత్తారు? ట్రెడ్మిల్ పిచ్చోడు అనుకోండి. అదే కంటిన్యూస్గా 45 minutes అలా పరిగెత్తంటే పిల్లలు మా ఇంట్లో దడుచుకొని పారిపోతారు. ఏంటో ఆన్సర్ చెప్ప. మూడో క్వశ్చన్ అడుగుతాండి కాదు, కరెక్ట్ ఆన్సర్. దాన్ని తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఎందుకు? సరదాగా. యూర్ కాన్ఫిడెంట్? నో, ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్. ఐ గెస్ట్ ఇట్, బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అండి. అంటే ఇప్పుడు పాడమంటే గుర్తులేదు కానీ పిచ్చుకెళ్ళి కిలిమంజారో ఎందుకు పాడతారన్నా? అది శంకర్ గారిని అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నా? కొన్ని ఎక్కడుందో చెప్తారన్నా? తెలుసు కానీ చెప్పను. 3 లైఫ్ లైన్ నేను తీసుకోలేదు. ఏం ప్రాబ్లం ఏంటి? ఇప్పుడైనా పుస్తకాలు ఎత్తికేసి ఒకవేళ ఆన్సర్ తెలియదంటే? పుస్తకాలు అనే పక్కనే ఉన్నాయి కానీ కన్ఫ్యూజ్ చేయపాక. 50-50 అంటే అది తీసేయి. నాకు షాల్వా కప్పాల్సింది పోయి